హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా ఒక బ్యూటిఫుల్ టాపిక్ చూడబోతున్నాం. టాపిక్ నేమ్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. దీన్ని మనం తెలుగులో కాలము పని అంటాం. ఈ టాపిక్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటివి ఆల్రెడీ ఒక 5 పార్ట్స్ మనం గత ఎపిసోడ్స్లో ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో పార్ట్ 6 చూడబోతున్నాం. నౌ లెట్స్ సీ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్ మీకు డిస్ప్లే అవుతుంది కదా, వీలైతే వీడియో పాజ్ చేయండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇండివిజువల్గా చేసే ప్రయత్నం చేయండి. ఏంటా క్వశ్చన్? 5 పురుషులు 2 బాలురు కలిసి ఒక పనిని 3 రోజుల్లో చేయగలరు. ఒక పురుషుడు ఒక బాలుడు కలిసి అదే పనిని 8 రోజులలో చేయును. అయినా వారి యొక్క సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. వారి యొక్క సామర్థ్యాల మధ్య నిష్పత్తి అంటే ఎంతో కనుగొనాలి. యూజువల్గా దీనిని చేయడానికి ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. అక్కడ లాస్ట్ మనం బిట్ ఏం చేసామంటే ఏ సామర్థ్యాన్ని ఏని అనుకున్నాం, బి సామర్థ్యాన్ని బిని అనుకున్నాం, అలా ఆన్సర్ చేసాం. సో ఈ క్వశ్చన్లో కూడా పురుషుని సామర్థ్యాన్ని సమ్ ఎం అనుకుందాం, బాలుని సామర్థ్యాన్ని సమ్ బి అనుకుందాం. ఓకేనా? అలా అయితే మీకు కొంత క్లారిటీ వస్తుంది. 5 పురుషులు 2 బాలురు కలిసి ఒక పనిని ఎన్రోల్ చేస్తారట, 3 days పాటు చేస్తారట. ఓకేనా? అయినా ఒక పురుషుడు ఒక బాలుడు కలిసి అదే పనిని ఎన్రోల్ చేస్తారు. నేను ఈ పురుషుల యొక్క సామర్థ్యాన్ని సమ్ ఎం అనుకుంటున్నాం, బాలుని యొక్క సామర్థ్యాన్ని సమ్ బి అనుకుంటున్నా. ఓకేనా? సో కాబట్టి ఒక పురుషుని యొక్క సామర్థ్యం ఎం అయితే 5 పురుషుల యొక్క సామర్థ్యం ఏమవుతుందండి? 5m అవుతుంది. ఒక బాలుని సామర్థ్యం బి అవుతే 2 బాలుల యొక్క సామర్థ్యం ఏమవుతుందండి? 2b అవుతుంది. అది మొత్తం మీద ఏంటి? సామర్థ్యాలండి. సో ఇంత సామర్థ్యంతో వాళ్ళు ఎన్ని రోజుల పాటు పనిచేశారు? 3 days పాటు పనిచేశారు. కాబట్టి సామర్థ్యము ఇంటూ కాలం. మీకు నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను ఒక ఫార్ములా. ఏంటి అంటే పని బై సామర్థ్యం. పని బై సామర్థ్యము అనేటువంటిది దేనికి సమానం అండి? కాలానికి సమానం. వర్క్ బై ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ లీడ్స్ టు టైం. పని బై సామర్థ్యం అనేటువంటి దేనికి సమానం అంటే కాలానికి సమానం. సో దీన్ని బేస్ చేసుకొని 5 పురుషులు మరియు 2 బాలుర యొక్క సామర్థ్యం వచ్చింది. ఇంత సామర్థ్యంతో వారు ఎన్ని డేస్ పాటు చేశారు? 3 days పాటు చేశారు. ఇదంతా సామర్థ్యం. మరిదేంటి? కాలం. సామర్థ్యం ఇంటూ కాలం చేస్తే వచ్చేదేంటి? పని. ఇది మొదటి గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసినటువంటి పని. ఇక రెండవ సందర్భంలో ఒక పురుషుడు ఒక బాలుడు కలిసి అన్నాడు. సో ఒక పురుషుని యొక్క సామర్థ్యం ఎం అండి, ఒక బాలుని సామర్థ్యం వచ్చేసి బి అండి. ఒక పురుషుడు మరియు ఒక బాలుడు కలిసి అదే పనిని ఎన్రోల్ చేస్తారు, 8 days పాటు చేస్తారు. ఇండైరెక్ట్గా ఇది వారు చేసినటువంటి మొత్తము పని. రెండు సందర్భాల్లో కూడా వారు చేసిన పని ఎలా ఉండాలి? రెండు సందర్భాల్లో కూడా వారు చేసిన పని అనేటువంటిది సమానంగా ఉండాలి. కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3 × 5 ఎంత? 15m. 3 × 2 ఎంత? 6b. 8 × m ఎంత? 8m. 8 × b ఎంత? 8b. దీనిని నార్మల్గా సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ఆ పురుషునికి మరియు స్త్రీలకి మధ్య ఉన్నటువంటి సామర్థ్యాల మధ్య నిష్పత్తి. లేదా క్వశ్చన్లో ఇచ్చినటువంటి కేటగిరీ ఏంటంటే మేల్ అండ్ చైల్డ్, ఎలా అయినా పర్లేదు. సో ఇటు 8 మంది పురుషులు తీసుకొచ్చాను. 15m 8m అంటే ఇక ఎంత మిగిలిందండి? 7m మిగిలింది. ఈ 6b కాస్త అటు వెళ్తే 2b అవుతుందండి. సో 7m = 2b అయితే పురుషుని యొక్క సామర్థ్యం ఏమో 2 భాగాలు, బాలుని యొక్క సామర్థ్యం ఏమో 7 భాగాలు. ఇండైరెక్ట్గా వారి సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో? ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి సింపుల్గా 2:7గా తీసుకుంటాం. పురుషుని యొక్క సామర్థ్యాన్ని ఎంఏ అనుకున్నా, బాలుని యొక్క సామర్థ్యాన్ని సమ్ బి అనుకున్నా. ఆ రకంగా మాకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నౌ లెట్స్ సీ దిస్ క్వశ్చన్. 10 మంది స్త్రీలు ఒక పనిని 7 రోజుల్లో, 10 మంది బాలురు అదే పనిని 14 రోజుల్లో చేయును. అయినా 5 స్త్రీలు మరియు 10 మంది బాలురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయును? సేమ్ ఈ క్వశ్చన్లో కూడా ఒక స్త్రీ యొక్క సామర్థ్యాన్ని సమ్ డబ్ల్యూ అనుకుందాం. స్త్రీ యొక్క సామర్థ్యాన్ని డబ్ల్యూ అనుకోండి. ఆ తర్వాత బాలుని యొక్క సామర్థ్యాన్ని సమ్ బి అనుకోండి. ఓకేనా? 10 మంది స్త్రీలు ఒక పనిని 7 రోజుల్లో చేస్తారట. 10 మంది బాలురు అదే పనిని 14 రోజుల్లో చేస్తారట. అయినా 5 పురుషులు మరియు 10 మంది బాలురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రావాలి అంటే స్త్రీకి మరియు బాలునికి మధ్య సామర్థ్యాల మధ్య నిష్పత్తి రావాలి. దాంతోపాటుగా అసలు ఆ క్వశ్చన్లో చేయాల్సిన మొత్తం పని ఎంతో రావాలి. మొత్తం పని ఎంత, దాంతోపాటుగా వారి సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఎంత, ఈ 2 అంశాలు తెలిస్తే క్వశ్చన్కి ఆన్సర్ మీరు చాలా సులువుగా రాబట్టవచ్చు. చూడండిగా, 10 మంది ఒక స్త్రీ సామర్థ్యము డబ్ల్యూ అనుకుంటే 10 మంది స్త్రీల యొక్క సామర్థ్యం ఎంత అండి? 10w. ఇంత సామర్థ్యంతో ఎన్ని డేస్ పాటు చేశారు? 7 days పాటు చేశారు. ఇది
వారు చేసినటువంటి మొత్తం పని. అదేవిధంగా మరి అదే పనిని ఎవరు చేశారు? 10 మంది బాలురు చేశారు. ఒక బాలుని యొక్క సామర్థ్యాన్ని B అనుకుంటే 10 మంది బాలుర యొక్క సామర్థ్యం ఏమవుతుంది? 10B అవుతుంది. ఈ 10B సామర్థ్యంతో ఎన్ని డేస్ పాటు చేశారు? 14 డేస్ పాటు చేశారు. సో కాబట్టి ఇది మొత్తం మీద 10 మంది స్త్రీలు చేసినటువంటి పని. మరి ఇదేంటి? 10 మంది బాలురు చేసినటువంటి పని. ఇండైరెక్ట్గా ఆ పని అనేటువంటిది ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది కాబట్టి 2 ఈక్వల్ చేశాను. 2 ఈక్వేట్ చేసి ఇటువైపు ఉన్న 10కి 10 క్యాన్సిల్ అయిపోతుందండి. సో సింపుల్గా 7 1s 7 2s 14. ఇప్పుడు ఉమెన్కి మరియు బాయ్కి మధ్య సామర్థ్యాల మధ్య నిష్పత్తి కనుక్కుంటున్నా. ఆ సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఎంతకు సమానం అండి? ఆ సామర్థ్యాల మధ్య నిష్పత్తి వచ్చేసి 2:1కి సమానం. ఒక స్త్రీ సామర్థ్యం వచ్చేసి 2 భాగాలైతే ఒక బాలుని సామర్థ్యం ఎంత? 1 భాగం. ఓకే, ఇవన్నీ ఏంటంటే వారి యొక్క సామర్థ్యాల మధ్య నిష్పత్తి. ఈ వాల్యూ ఫైండ్ చేసాం. మరి తర్వాత ఈ క్వశ్చన్కి నెక్స్ట్ ఏం చేయాలి అంటే టోటల్ వర్క్ ఎంతో కనుక్కోవాలి. మనకు అసలు వారు చేయాల్సిన మొత్తం పని ఎంతో తెలిస్తే ఆ తర్వాత ఆ పనిని ఎవరు చేయాలో మనకు కొంత క్లారిటీ వస్తుంది. మొత్తం పని అన్నప్పుడు మీరు మొదటి కేసు తీసుకున్నా పర్లేదు, రెండవ కేసు తీసుకున్నా పర్లేదు, ఎలా చేసినా ఫైనల్ ఆన్సర్లో ఏ మార్పు ఉండదు. ఇటువంటి కేసెస్ మనం గతంలో కూడా చాలా సందర్భాలు నేర్చుకున్నాం. సో 10 మంది స్త్రీలు అన్నారు. ఒక స్త్రీ సామర్థ్యం 2 భాగాలు అయితే 10 మంది స్త్రీల యొక్క సామర్థ్యం ఎంత అంటే 10 × 2 20. సో ఈ 20 భాగాల సామర్థ్యంతో ఎన్ని డేస్ పాటు చేశారు? 7 డేస్ పాటు చేశారు. ఇది వారు చేస్తున్నటువంటి మొత్తం పని అండి. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్. ఓకేనా? ఇది మొత్తం పని. ఇప్పుడు ఈ పని మొత్తాన్ని ఎవరు చేయాలి మరి? ఇప్పుడు ఈ పని మొత్తాన్ని 5 స్త్రీలు 10 మంది బాలురు కలిసి చేయాలి. ఓకేనా? ఈ 10 మొత్తాన్ని 5 స్త్రీలు మరియు 10 మంది బాలురు కలిసి చేయాలి. సో కాబట్టి వారి సామర్థ్యాల మొత్తం ఎంతో గుర్తిద్దాం. ఒక స్త్రీ సామర్థ్యం 2 కాబట్టి 5 × 2 అంటే 10. ఒక బాలుని సామర్థ్యం 1 కాబట్టి 10 × 1 1. సో ఈ 10 ప్లస్ ఈ 10 మొత్తం మీద ఎంతకు సమానం అండి? 20కి సమానం. కాబట్టి 5 స్త్రీలు మరియు 10 మంది బాలుర యొక్క సామర్థ్యాల మొత్తం ఎంతకు సమానం అంటే 20కి సమానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఒక స్త్రీ ఎఫిషియన్సీ 2 పార్ట్స్ కదా. ఒక స్త్రీ ఉంటే 2 పార్ట్స్, అట్లా 5 ఉంటే 10 పార్ట్స్. ఒక బాయ్ది 1 పార్ట్, అలా 10 కాబట్టి 10 పార్ట్స్. 10 పార్ట్స్ ప్లస్ 10 పార్ట్స్ మొత్తం ఎఫిషియన్సీ ఎంత? 20 పార్ట్స్. కాబట్టి రోజుకు 20 భాగాల చొప్పున మొత్తం మీద 10 × 2 × 7 భాగాల పని ఎన్ని డేస్లో పూర్తవుతుంది అనేది ఆన్సర్. సో ఇక్కడ 10 × 2 అంటే 20. 20కి 20 క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి మీ ఆన్సర్? 7 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 7 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటది? 6 పురుషులు 8 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 10 రోజులలో చేయును. 26 మంది పురుషులు 48 మంది స్త్రీలు కలిసి అదే పనిని 2 రోజుల్లో చేయును. అయినా 15 మంది పురుషులు మరియు 20 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని చేయును అనేటువంటిది క్వశ్చన్. చూద్దాం ఇక. సో ఈ క్వశ్చన్లో 6 పురుషులు 8 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారట? 10 డేస్లో. సేమ్ ఇంతకుముందు ఒక సందర్భంలో నేర్చుకున్నాం కదా. పురుషుల యొక్క సామర్థ్యాన్ని M అనుకున్నా, స్త్రీల యొక్క సామర్థ్యాన్ని W అనుకున్నా, ముందుగా వారి ఎఫిషియన్సీ ఆధారంగా చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టవచ్చు. ఇంతకుముందు ఒక సందర్భంలో ఆర్ అండ్ మోడల్ అని చెప్పాను మీకు ఒక ఎపిసోడ్లో. లేదా మరియు మోడల్ అని చెప్పాను. ఆర్ అండ్ మోడల్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అండ్ మోడల్. మరియు మోడల్. 6 పురుషులు 8 మంది స్త్రీలు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేస్తారట? 10 days చేస్తారట. సో కాబట్టి నేను ఒక పురుషుని యొక్క సామర్థ్యాన్ని M అనుకున్నా, ఒక స్త్రీ యొక్క సామర్థ్యాన్ని W అనుకున్నా. కాబట్టి 6 పురుషుల యొక్క సామర్థ్యం అంటే 6M అవుతుంది. 8 మంది స్త్రీల యొక్క సామర్థ్యం అంటే 8W అవుతుంది. సో 6 పురుషులు మరియు 8 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని డేస్లో చేశారు? 10 days పాటు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 26 మంది పురుషులు అన్నాడు. సో 26 మంది పురుషులు మరియు 48 మంది స్త్రీలు కలిసి అదే పనిని ఎన్ని రోజులు చేస్తారట? అదే పనిని 15 days పాటు చేస్తారట. మరి చివరిలో ఏమడిగాడు మన క్వశ్చన్ని? 20 మంది స్త్రీలు అయినా 15 మంది పురుషులు మరియు 20 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారనేది క్వశ్చన్. ఓకే, సో యూజువల్గా ఇక్కడ ఏం తీసుకుంటామంటే 26 మంది పురుషులు 48 మంది స్త్రీలు కలిసి ఆ పనిని 2 రోజుల్లో చేస్తారట. ఇగో ఇలా చేయడం ద్వారా మనకు ఏమొస్తుందంటే సామర్థ్యాల మధ్య నిష్పత్తి వస్తుందండి. సామర్థ్యాల మధ్య నిష్పత్తిని ఆధారంగా చేసుకొని ఐదర్ కేస్ 1 ఆర్ కేస్ 2 తీసుకుంటే, కేస్ 1 కానీ మీరు కేస్ 2 కానీ తీసుకుంటే మీకు వచ్చేది ఏంటి అంటే మొత్తం పని వస్తుంది. ఆ మొత్తం పని ఆధారంగా చేసుకొని మనకి చివరగా దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటో రాబట్టవచ్చు. ఓకే, ఇది యూజువల్గా జనరల్గా చేసేటువంటి మెథడ్. ఓకేనా? సో కానీ ఇలా చేయడం ద్వారా మనకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే టైం టేకింగ్ ప్రాసెస్.
ఇప్పుడు ఇదంతా సింప్లిఫై చేసిన తర్వాత పురుషులకు మరియు స్త్రీలకి మధ్య సామర్థ్యాల మధ్య నిష్పత్తి వచ్చింది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం పని వస్తుంది. ఇప్పుడు ఆ పని మొత్తాన్ని ఎవరు చేయాలి? చివరిలో 15 మంది పురుషులు 20 మంది స్త్రీలు చేయాలి. కాబట్టి ఆ బై ఆ రకంగా వేసుకొని ఆన్సర్ చెప్తాం. ఇది నార్మల్గా జనరల్గా చేసే ప్రొసీజర్. కానీ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కొంత స్మార్ట్గా థింక్ చేద్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం కొంత స్మార్ట్గా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఏం లేదండి, సింపుల్గా దీనిని ఎలా చేయబోతున్నాము అంటే ముందుగా దీనికి సంబంధించినటువంటి కాలము మరియు సామర్థ్యం అనేటువంటి లాజిక్ ఉంది కదా. కాలము మరియు టైమ్ అండ్ ఎఫిషియన్సీ అంటాం. టైమ్ అండ్ ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దీన్ని కొంత స్మార్ట్గా మనం ఎలా చేయాలో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం లేదండి, వెరీ సింపుల్. దానిని ఎలా చేయబోతున్నాము అంటే రైట్, ఓకే. సో దాన్ని సింపుల్గా ఎలా చేయబోతున్నాము అంటే ఒకసారి గమనించండి. 6 పురుషులు ఉన్నారు, అదేవిధంగా 8 మంది స్త్రీలు ఉన్నారు. 6 పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజులు చేస్తారు? 10 డేస్. ఇక రెండవ సందర్భంలో వచ్చేసి 26 మంది పురుషులు, 26 మంది పురుషులు మరియు 48 మంది స్త్రీలు వచ్చేసి అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు? 2 డేస్లో చేస్తారు. మనల్ని చివరిగా క్వశ్చన్ ఏమడిగిండు? 15 మంది పురుషులు మరియు 20 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? ఇది క్వశ్చన్ అండి, సింపుల్గా. ఓకేనా? ఇప్పుడు కొంత స్మార్ట్గా థింక్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. మీరు ఈ ఫస్ట్ కేసు నుంచి థర్డ్ కేసు రాబట్టగలగాలి. ఫస్ట్ కేసు నుంచి థర్డ్ కేసు రాబట్టగలగాలి, లేదా ఈ సెకండ్ కేసు నుంచి థర్డ్ కేసు రాబట్టగలగాలి. ఎలా అయినా పర్లేదు, రెండింటి నుంచి అవసరం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి థర్డ్ స్టేట్మెంటు, లేదా థర్డ్ స్టేట్మెంట్ నుంచి ఫస్ట్ స్టేట్మెంటు, ఆ విధంగా రాబట్టగలగాలి. అలా రాబట్టగలిగితే చాలా సింపుల్గా దానికి ఆన్సర్ చెప్పేయచ్చండి. చూద్దాం ఇక ఎలా వేయాలి చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి థర్డ్ స్టేట్మెంట్ రాబడుతున్నా. ఎలా రాబడుతున్నా అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటూ 3/2 చేసిన. ఇంటూ 3/2 చేస్తే ఇప్పుడు ఇక్కడ 6 ఉంది. 6 ఇంటూ 3/2 అంటే 2 1s 2 3s, 3 ఇంటూ 3 ఎంత? 9. కానీ ఇక్కడ ఏమొచ్చింది? 15. కాబట్టి ఒక పని చేద్దాం, ఇంటూ 3/2 కాకుండా నేను ఇంటూ 2/3 అని చేస్తున్నా. ఇంటూ 2/3 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటూ 2/3. సో మొదటి సందర్భం నుంచి మూడో సందర్భాన్ని రాబడుతున్నా. మూడో సందర్భాన్ని రాబడుతున్నా. సో సింపుల్గా ఇక్కడ 6 ఉంది కదా. సో 6 ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తున్నా? 2/3తో మల్టిప్లై చేస్తున్నా. 2/3తో మల్టిప్లై చేస్తున్నా. అలా చేస్తే ఆన్సర్ వచ్చే అవకాశం ఉందా? 3 2s ఎంత? 6. ఏమొచ్చిందండి? 4. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. 15 ఉంది కాబట్టి దీనిని ఏం చేస్తున్నాం అంటే 2/3 ఇట్లా ఏవో ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు 2/3 3/2 తీసుకున్న ఆన్సర్ రావట్లేదు. కాబట్టి దాన్ని సింపుల్గా ఏం చేయబోతున్నా అంటే ఈ మొత్తాన్ని లెట్సే 5/2 తోటి మల్టిప్లై చేస్తున్నా. దేంతో అండి? 5/2. 5/2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు 6 అనే నెంబర్ ఉంది, దాన్ని 5/2తో మల్టిప్లై చేస్తున్నాం. 2 1s 2 3s, 3 ఇంటూ 5 ఎంత? 15. అంటే 6 నుంచి 15 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5/2. అదేవిధంగా మరి 8 చూడండి. 8 ఇంటూ 5/2. 8 ఇంటూ 5/2 అంటే 2 1s 2 4s, 4 5s ఎంత? 20. టాలీ అయింది కదా. కాబట్టి ఇండైరెక్ట్గా మొదటి సందర్భం నుంచి మూడో సందర్భాన్ని రాబట్టిన. ఎలా రాబట్టిన అంటే దానిని 5/2తో గుణించిన ద్వారా ఇటువైపు ఏదైతే ఆపరేషన్ అప్లై చేశామో దానికి క్వైట్ ఆపోజిట్ ఆపరేషన్ దీనికి అప్లై చేయండి. అంటే అక్కడ 5/2తో గుణిస్తే ఇక్కడ ఏం చేయండి? 5/2తో భాగించండి. ఎందుకలా అంటే ఇటువైపు ఉన్నవన్నీ ఎఫిషియన్సీలు, సామర్థ్యాలు, ఇటువైపు ఉన్నవన్నీ కాలాలు. మరి ఈ సామర్థ్యాలు కాలాలు ఏ సంబంధం కలిగి ఉంటాయి అంటే విలోమ సంబంధం కలిగి ఉంటాయి. ఇక్కడ ఇంటూ 5/2 అంటే అక్కడ బై 5/2. ఓకేనా? రైట్. సో కాబట్టి సింపుల్గా ఆన్సర్ రావాలి అంటే 10/5/2. 10/5/2 అంటే ఈ 2 కాస్త పైకి వెళ్తుంది. 20/5. 20/5 అంటే ఏంటి మీ ఆన్సర్? 4 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. అలా రాబట్టగలిగితేనే చేయవచ్చు. ఈ విధంగా రాబట్టడం మీకు ఇబ్బంది అనిపిస్తే ఇంతకుముందు చెప్పినటువంటి ఓల్డ్ మెథడ్ని మీరు ఫాలో కావాలి. రైట్. అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. 12 మంది పురుషులు మరియు 12 మంది పురుషులు 18 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయును. 3 పురుషులు మరియు 18 మంది స్త్రీలు కలిసి అదే పనిని 12 రోజుల్లో చేయును. అయినా 2 పురుషులు మరియు 3 స్త్రీలు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయును? రైట్. సో లెట్స్ సీ. 12 మంది పురుషులు అన్నాడు. 12 మంది పురుషులు మరియు 18 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని డేస్లో చేస్తారు? 10 డేస్లో చేస్తారు. రెండవ సందర్భంలో 3 పురుషులు మరియు 18 మంది స్త్రీలు కలిసి అదే పనిని ఎన్ని డేస్లో చేస్తారు? 12 డేస్లో. మరి క్వశ్చన్లో ఏమడిగాడు? క్వశ్చన్లో అడిగింది
ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయును అంటుండు. సో సింపుల్గా యాజ్ యూజువల్గా అబ్జర్వ్ చేయండి. మీరు క్వశ్చన్ నెంబర్ స్టేట్మెంట్ 1 నుంచి 3 కానీ 2 నుంచి 3 కానీ రాబట్టగలగాలి, ఎలా అయినా పర్లేదు. చూడండి వెరీ సింపుల్. దీనిని 6తో డివైడ్ చేస్తున్నా. 12ని 6తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 2, 18ని 6తో డివైడ్ చేస్తే 3, టాలీ అయింది కదా. ఇటువైపు 6తో డివైడ్ చేసాం కాబట్టి దీనికి క్వైట్ ఆపోజిట్ ఆపరేషన్. ఇటు గుణిస్తే భాగించాలి, భాగిస్తే గుణించాలి. సో కాబట్టి ఇటు భాగించిన కదా, ఇటు ఏం చేయాలి, గుణించాలి. సో మీ ఆన్సర్ ఎంత, 10 × 6 60 days. 60 days. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇలా మీరు రాబట్టగలగాలి, ఓకేనా. కొన్ని సందర్భాలు రాబట్టలేకపోతే జనరల్ మెథడ్ ఫాలో కావాలి. యూ హ్యావ్ టు ఫాలో ది జనరల్ మెథడ్, రైట్. నౌ లెట్స్ సీ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 44 ఏమన్నాడు, A, B, Cలు ఒక పనిని వరుసగా 10 days, 12 days, 15 daysలో చేయుదురు. అందరూ కలిసి పని ప్రారంభించిన 2 days తర్వాత A పనిని విరమించాడు. మరో 2 days తర్వాత C పనిని విరమించాడు. అయినా మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగును అన్నాడు. మీకు నేను ఒక సందర్భంలో ఆఫ్టర్ బిఫోర్ కాన్సెప్ట్ చెప్పాను. ఆఫ్టర్ అంటే తర్వాత అన్నాం, బిఫోర్ అంటే ముందు అన్నాం, బీ పాజిటివ్ అన్నాం. బీ పాజిటివ్ అంటే ముందు అన్నప్పుడు కలపాలి, ఆ వ్యక్తి పనిలో కొనసాగుతాడు. తర్వాత అన్నప్పుడు తీసేయాలి, ఆ వ్యక్తి పనిలో కొనసాగడు అనే అంశాన్ని వేసాం, ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. వెరీ స్మార్ట్గా సింపుల్గా వేసేయచ్చు. A 10, B 12, C 15. ఫస్ట్ మీరు వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒక 3-4 times బాగా చదవండి. క్వశ్చన్ మీనింగ్ మీకు అర్థమైతే ఆన్సర్ని చాలా సింపుల్గా వేసుకోవచ్చు. 10 days, 12 days, 15 days, 10, 12, 15 యొక్క కసాగు ఎంతకు సమానం అండి, 60కి సమానం. ఓకే. ఏనేమో 10 days అట, బీనేమో 12 days అట, సీనేమో 15 days అట. ఏ గురించి, బి గురించి, సి గురించి మాట్లాడదాం. 10 6లో ఎంత, 60. 12 5లో ఎంత, 60. 15 4లో ఎంత, 60. ఓకే. ఏ ఎఫిషియన్సీ ఉంది, బి ఎఫిషియన్సీ ఉంది, సి ఎఫిషియన్సీ ఉంది. ఓకే. మరి క్వశ్చన్లో చూడండి ఏమన్నాడు, అందరూ కలిసి వర్క్ స్టార్ట్ చేశారట. వర్క్ స్టార్ట్ చేసినటువంటి 2 days తర్వాత అన్నాడు. ఆఫ్టర్ 2 days తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, ఏ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ప్రైమరీగా చేయాల్సింది ఏంటంటే అసలు మొత్తము టోటల్ వర్క్ యాక్చువల్గా ఎంతో కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎంతో కనుక్కోవాలి. ఇంతకుముందు కసాగు ఆధారంగా తీసుకుంటే ఏమొచ్చింది, 60 వచ్చింది. 2 days తర్వాత అన్నాడు కదా, 2 days తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, ఏ వెళ్ళిపోయాడు. 2 days తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత అంటే ఆఫ్టర్, ఆ పనిని ఏం చేయాలి, తీసేయాలి. ఏ పనిలో కొనసాగడు, ఓకేనా. ఏ 2 days పని తీసేయాలి. ఏ 1 dayలో ఎన్ని భాగాల పని చేస్తాడు, 1 dayలో 6 భాగాల పని చేస్తాడు. మన 2 daysలో 12 parts పని చేస్తారు. ఆ 12 parts పని తీసేయాలి. మరో 2 days తర్వాత అన్నాడు. మరో 2 days తర్వాత అంటే మొత్తం ఎన్ని డేస్ తర్వాత, 4 days తర్వాత. 4 days తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, సి వెళ్ళిపోయాడు కాబట్టి తర్వాత వెళ్ళిపోయాడు కదా, కాబట్టి సి యొక్క పని కూడా తీసేయాలి. సి డైలీ ఎన్ని భాగాల పని చేస్తాడు, 4 భాగాల పని చేస్తాడు. అలా 4 daysలో ఎన్ని భాగాల పని చేసిండు, 16 భాగాల పని చేసిండు. తర్వాత కాబట్టి ఏ వెళ్ళిపోయాడు, సి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈ పనిలో ఏ ఉండడు, సి ఉండడు ఇక, ఓకే. రిమూవ్ చేస్తే మొత్తం మీద ఇది 28 కదా, 60 - 28 అంటే ఎంత, 32 parts. మొత్తం మీద ఇంకా ఒక 32 భాగాల పని మిగిలింది కదా, ఇంకా ఒక 32 భాగాల పని మిగిలింది. మరి ఇప్పుడు ఈ 32 భాగాల పని ఎవరు చేయాలంటే 32 భాగాల పని చేయాల్సింది ఏ వెళ్ళిపోయాడు, సి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ విరమించండు, సి విరమించండు కాబట్టి ఎవరు చేయాలి, ఓన్లీ బి చేయాలి. తర్వాత అన్నాడు కదా, తర్వాత అన్నాడు కాబట్టి వారు చేసిన పని తీసేయాలి, వారి పనిలో కొనసాగరు. ఈ పనిని ఓన్లీ బి చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, 5 parts ఉంది. సో 32 భాగాల పనిని డైలీ 5 parts చొప్పున కంప్లీట్ చేయాలి. 32 భాగాల పనిని డైలీ 5 భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందండి, 5 6లో 30. సో 6 2/5 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 6 2/5 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్, ఓకేనా. ఎలా చేసాం, తర్వాత అంటే మైనస్, ఆ వ్యక్తి పనిలో కొనసాగడు. బిఫోర్ అంటే ప్లస్, ఆ వ్యక్తి పనిలో కొనసాగుతాడు, ఆ మోడల్. ఇంకా మీకు మరింత క్లారిటీ రావడం కోసం ఇంకా మీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్షన్. చూడండిగా, PQRలో ఒక పనిని వరుసగా 10 days, 12 days, 15 daysలో చేయుదురు. ముగ్గురు కలిసి పని ప్రారంభించారు. పని పూర్తి కావడానికి 2 రోజులు ముందుగా, ఎవరు లేరు, P మరియు Qలు పనిని విరమించారు. ఇద్దరు విరమించారు. ఎన్ని డేస్ ముందుగా, 2 days ముందుగా ఇద్దరు విరమించారు. అయినా మొత్తం పని ఎన్ని డేస్లో పూర్తగును. ముందు అంటే బిఫోర్ అంటే ఏం చేయాలి, కలపాలి. ఏం కలపాలి ఇప్పుడు, P యొక్క 2 days వరకు ఇద్దరు వెళ్ళిపోయారు కదా, కాబట్టి P యొక్క 2 days వరకు, Q యొక్క 2 days వరకు కలపాలి. కలిపి మరి P, Qలు పనిలో కొనసాగుతున్నట్టు భావించాలి. సో దానికన్నా ముందుగా 10 days, 12 days, 15 days కాబట్టి మొత్తం ఎంత, సో 60 యాజ్ యూజువల్ ఇంత ముందు లాగానే. సో ఇదేమో 10 days, ఇదేమో 12 days, ఇదేమో 15 days.
సో ఇది ఏకి సంబంధించి, ఇది బికి సంబంధించి, ఇది సికి సంబంధించి. ఓకే, 10 6లో 60, 12 5లో 60, 15 4లో 60. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఉంది, బి ఎఫిషియన్సీ ఉంది, అదేవిధంగా సి యొక్క ఎఫిషియన్సీ కూడా ఉంది. ఓకే, వెరీ గుడ్, సామర్థ్యాలు వచ్చాయి. మరి నెక్స్ట్ ఏమన్నాడు, యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు టోటల్ వర్క్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్చువల్ టోటల్ వర్క్. ముందు అన్నాడు కాబట్టి కలపాలే, పనిలో కొనసాగుతారు. పి యొక్క 2 days వరకు కలపాలి. పి అంటే పి అక్కడ ఏబీసీలు కావు, పీక్యూఆర్లు కదా. ఓకే, ఇక్కడ ఏబీసీలు కావు, ఎవరండి ఏబీసీలు కావు, క్వశ్చన్లో ఉన్నది ఓన్లీ పీక్యూఆర్లు మాత్రమే. ఏబీసీలు కాదు, పీక్యూఆర్లు. ఇది పి అనండి, ఇది క్యూ అనండి, ఇది ఆర్ అనండి, నో ఇష్యూ. రైట్. సో పి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందండి, 6 భాగాలు ఉంది. 6 × 2 అంటే 12 భాగాల పని చేస్తారు ఆ 2 daysలో. క్యూ కూడా 2 days ముందే వెళ్ళిపోయింది కదా. క్యూ ఎఫిషియన్సీ 5 parts, 2 × 5 అంటే 10 భాగాలు. సో మొత్తం మీద ఇది ఒక 70 + 12 అంటే 82, 82 భాగాల పని మొత్తం మీద ఉన్నది. ఇప్పుడు ఈ మొత్తం మీద ఉన్న 82 భాగాల పనిని ఎవరో చేయాలంటే పి చేయాలి, క్యూ చేయాలి, ఆర్ చేయాలి. ఎందుకంటే ముందు అన్నప్పుడు వాళ్ళ పనులు కొనసాగుతారు. ప్లస్ చేయాలి, దే విల్ బి అవైలబుల్ ఇన్ ద వర్క్. కాబట్టి మొత్తం మీద ఎంత అండి, సో 11 + 4 అంటే 15. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 15 5s 75 కదా. 15 5s ఎంత, 75. 75 అంటే ఎంత మిగిలింది, సో ఒక 7 మిగిలింది, 7 మిగిలింది. 5/7/15 days, 5/7/15 days. వెరీ గుడ్ క్వశ్చన్. 5/7/15 days ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 5/7/15 రోజులు ఆన్సర్. 5/7/15 రోజులు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. దట్స్ ఆల్. నౌ లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో తరువాత అని ఉంది, ముందు అని ఉంది. చూడండి, మీకు అన్ని మోడల్స్ కవర్ అయిపోయాయి. ఇందులోనేమో తరువాత అన్నాడు, కానీ ఇక్కడేమన్నాడు, ముందు అన్నాడు. అట్లా అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మీకు నీట్గా క్వశ్చన్స్ అనేటువంటి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏబీసీలు ఒక పనిని వరుసగా 10 days, 12 days, 15 daysలో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. 2 days తర్వాతనేమో ఏ వెళ్ళిపోయిండు, కానీ పని పూర్తి కావడానికి 3 రోజులు ముందుగా బి విరమించండు. అయినా మొత్తం పని ఎన్ని రోజులు పూర్తవుతుంది. తర్వాత అన్నప్పుడు వాడి పని తీసేయాలి, వాడి పనిలో కొనసాగాడు. ముందు అన్నప్పుడు వాడి పని కలపాలి, వాడి పనిలో కొనసాగుతాడు. వెరీ సింపుల్ కాన్సెప్ట్. నేను చెప్పే వర్డ్స్ మీకు అర్థమైతే ఆడుతూ పాడుతూ చేసేయచ్చండి. వెరీ సింపుల్గా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్. 10 12 15 మొత్తం ఎంత అండి, 60 యాజ్ యూజువల్గా. ఓకేనా. దీంట్లో ఇది ఒక 10 అందాం, ఇక్కడ 12 అందాం, ఇక్కడ నెక్స్ట్ 15 అందాం. 10 6s, 12 5s, 15 4s. ఇది ఏ సామర్థ్యం, ఇది బి సామర్థ్యం, ఇది సి సామర్థ్యం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏం కావాలంటే టోటల్ వర్క్ ఎంతో కావాలి, అసలైన టోటల్ వర్క్ ఎంతో కావాలి. 60 ఇలాగే ఉంది. ఓకే, ముందుగా స్టేట్మెంట్ 1 గమనించండి. 2 days తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, 2 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు. 2 days తర్వాత వెళ్ళిపోయాడు కాబట్టి వాడి వర్క్ తీసేయాలి. ఏ సామర్థ్యం ఎన్ని భాగాలు, 6 భాగాలు. ఏ రోజుకు 6 భాగాల పని చేస్తాడు. మరి ఇంకో 2 days తర్వాత అంటే 12 భాగాల పని చేస్తారు. ఆ 12 భాగాల పని కలపాలా, తీసేయాలా, తీసేయాలి. తీసేశాను, ఏ పనిలో ఉండడిగా. ఏ ఈజ్ నో లాంగర్ అవైలబుల్ ఇన్ ద వర్క్, ఏ ఈజ్ నో లాంగర్ అవైలబుల్ ఇన్ ద వర్క్. తర్వాత నెక్స్ట్ మరి బి పని పూర్తి కావడానికి 3 days ముందుగా వెళ్ళిపోయాడు. 3 days ముందుగా వెళ్ళిపోయాడు, బిఫోర్ 3 days వెళ్ళిపోయాడు కాబట్టి కలపాలి. ఎవరి వర్క్, బి వర్క్ కదా. బి ముందుగా వెళ్ళిపోయాడు కాబట్టి బి వర్క్. బి ఎఫిషియన్సీ ఎంత, 5 parts. రోజుకు 5 భాగాల పని చేస్తుండు. అట్లా ఎన్ని డేస్ పాటు, 3 days పాటు. సో కాబట్టి 5 × 3 ఎంత, 15. వీడి పని కలపాలి, బి పనిలో కొనసాగుతాడు. కాబట్టి 15 - 12 అంటే ఓన్లీ 3a. 60 + 3 ఎంత, 63. ఈ 63 భాగాల పని ఎవరు చేయాలి, ఎవరు చేయాలంటే ఓన్లీ ఏ కంప్లీట్గా వెళ్ళిపోయాడు ఇక. కాబట్టి ఎవరు చేయాలంటే బి చేయాలి, సి చేయాలి. బి పనిలో కొనసాగుతున్నాడని భావించాలి. సో కాబట్టి మిగిలిన 63 భాగాల పనిని బీసీలు కలిసి చేయాలి. అలా చేస్తే వచ్చేదే ఫైనల్గా ఆ పని మొత్తం పూర్తి కావడానికి పట్టే టైం వస్తుంది. సో మరి బి, సిల యొక్క సామర్థ్యాల మొత్తం ఎంత, 9 కాబట్టి ఏం చెప్పొచ్చు అండి, 7 ఉంది, 63 ఉంది. 7 8s ఎంత, 7 7s 9 7s ఎంత, 9 8s ఎంత, 72. డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుందా, డైరెక్ట్గా క్యాన్సిల్ అనేటువంటిది జస్ట్ సెకండ్. 9 7s 7 times పోతుంది కదా. 9 7s ఎంత, 63. సో కాబట్టి ఆన్సర్ ఎంత, 7 days ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. కాబట్టి ఆ మొత్తము పని ఎన్ని డేస్లో పూర్తి అయిపోతుందంటే ద టోటల్ వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ ఓన్లీ 7 days. నౌ లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. బీసీలు కలిసి ఏమో 20 daysలో చేయగలరు. అదేవిధంగా ఏ ప్రారంభించినటువంటి 5 days తర్వాత చేస్తారట. ఆ తర్వాత 15 days పాటు బి చేస్తారట.
ఆ తర్వాత మిగిలిన పనిని సి 18 డేస్ పాటు పూర్తి చేస్తాడట. అప్పుడు ఆ పనిని సి ఒక్కడే పూర్తి చేయడానికి కావాల్సిన రోజుల యొక్క సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. సి ఒక్కడే పూర్తి చేయడానికి పట్టేటువంటి రోజుల యొక్క సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకేనా, రైట్. అబ్జర్వ్ చేయండి, ఏ మరియు బీలేమో 30 డేసు, బి మరియు సిలేమో 20 డేసు. ఏ పనిని ప్రారంభించి ఒక 5 డేస్ చేస్తాడు ఎవరు, ఏ. తర్వాత 15 డేస్ బి చేస్తాడు. ఆ తర్వాత మిగిలిన పనిని సి 18 డేస్ చేస్తాడు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఓకేనా, గతంలో చాలా ఎగ్జామినేషన్స్ అడిగిన మోడల్, ది బెస్ట్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ముందుగా ఏ ప్లస్ బి ఎంత 30, బి ప్లస్ సి ఎంత 20, ఏ ప్లస్ బి 30, బి ప్లస్ సి, ఏ ప్లస్ బి 30, బి ప్లస్ సి 20. కాబట్టి 30, 20 ఎల్సిఎం ఎంతకు సమానం అండి, 60కి సమానం. చూడండి ఎలా చేయబోతున్నామో, చాలా మంచి క్వశ్చన్. ఎలా చేయబోతున్నామో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ మరియు బీలేమో 30, బి మరియు సీలెంత, బి మరియు సీలేమో 20. ఏ మరియు బీలేమో 30, బి మరియు సీలేమో 20. ఏ మరియు బీలేమో 30, బి మరియు సీలేమో 20. ఏం చేస్తాం ఇక్కడ, సో 30 × 2, 30 × 2 అంటే 60. సో 20 × 3 అంటే ఎంత, 60. 20 × 3 అంటే 60. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి, ఏబీల యొక్క సామర్థ్యాల మొత్తం 2 భాగాలు, బీసీల యొక్క సామర్థ్యాల మొత్తం వచ్చేసి 3 భాగాలు. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళండి, క్వశ్చన్లోకి వెళ్ళి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ముందుగా వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు, ఆ పనిని ఏ ప్రారంభించిన 5 డేస్ పాటు పనిచేస్తారట. ఆ వర్క్ను ముందుకు ఎవరు స్టార్ట్ చేశారు, ఏ స్టార్ట్ చేసిండు. ఏ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ పాటు ఉంటాడు, 5 డేస్ పాటు మాత్రమే ఉంటాడు. 5 డేస్ పాటు మాత్రమే ఉంటాడు. కాబట్టి ఇక్కడ 5 × ఏ అంటే 5A. అంటే నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ, ఇక్కడ నాకు యాక్చువల్గా ఇండివిజువల్గా ఏ ఎఫిషియన్సీ తెలియదు, బి ఎఫిషియన్సీ తెలియదు, సి కూడా తెలియదు. నాకు ఇండివిజువల్గా తెలియవు, కానీ ఈ 2 భాగాలు ఏంటిది, ఏ మరియు బిల యొక్క సామర్థ్యాల మొత్తం. ఈ 3 భాగాలు ఏంటి, బి మరియు సిల యొక్క సామర్థ్యాల మొత్తం. నాకు ఏబీల సామర్థ్యాల మొత్తం తెలుసు, బీసీల సామర్థ్యాల మొత్తం తెలుసు, కానీ ఇండివిజువల్గా ఏబీసీ తెలియదు. కాబట్టి ఏ సామర్థ్యాన్ని ఏని అనుకోండి, బి సామర్థ్యాన్ని బీని అనుకోండి, సి సామర్థ్యాన్ని సిని అనుకోండి. ఏ ఎన్ని డేస్ పాటు పనిచేసిండు, 5 డేస్ పాటు పనిచేసిండు. సో 5 × ఏ. ఆ తర్వాత 15 డేస్ బి చేసిండు. కాబట్టి 15 × బి. కాలము ఇంటూ సామర్థ్యం అంటే పని, కాలము ఇంటూ సామర్థ్యం అంటే పని. ఆ తర్వాత మిగిలిన పనిని సి చేసిండు ఎన్ని డేస్లో, 18 డేస్లో. సో ఇది ఏ చేసిన పని, ఇది బి చేసిన పని, ఇది సి చేసిన పని. పని మొత్తం పూర్తయిపోయింది. పని మొత్తం పూర్తయిపోయిందంటే ఎన్ని భాగాల పని అయిందన్నట్టు, 60 భాగాల పని అయిందన్నట్టు. ఓకేనా, ఇగో ఈ స్టెప్ నుంచి ఒక బ్యూటిఫుల్ స్టెప్ రాస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇగో ఈ 5Aని ఇలాగే ఉంచానండి, కానీ ఈ 15Bని ఎవరు రాస్తున్నా అంటే 5B + 10B అని రాయొచ్చు కదా. 15Bని 5B + 10B అని రాయొచ్చు. అదేవిధంగా ఈ 18Cని 10C + 8C అని రాయొచ్చు, 10C + 8C. ఇలా ఎందుకు రాశారో మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి 5 కామన్ తీస్తే ఏం మిగులుతుందండి, A + B, నార్మల్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్. సో ఇందులో నుంచి 10 కామన్ తీస్తే ఏం మిగులుతుందండి, 10 కామన్ తీస్తే B + C ప్లస్ ఎంత ఉంది 8C ఈక్వల్ ఎంత 60. యాక్చువల్గా మీకు ఏం తెలుసు, నాకు ఏ బి సామర్థ్యాలు ఇండివిజువల్గా తెలియవు, కానీ వారి సామర్థ్యాల మొత్తం ఎంతో తెలుసు. ఏబీల సామర్థ్యాల మొత్తం ఎంత, 2 భాగాలు. బీసీల సామర్థ్యాల మొత్తం ఎంత, 3 భాగాలు. సో 5 × 2. ఏబీల సామర్థ్యాల మొత్తం కదా, సో 2 భాగాలు. 5 × 2 అంటే 10. బీసీ అంటే ఇక్కడ 3, 10 × 3 అంటే 30 ప్లస్ 8 × C అంటే 60. సో కాబట్టి ఈ 10 + 30 అంటే 40. ఈ 40 ఇటువైపుగా వస్తే 20 అవుతుంది. ఈ 8C = 20 మిగిలింది కదా. 8C = 20 అంటే C = ఎంత, 20/8. సో 5/2 వచ్చింది. ఏంటి 5/2, 5/2 అన్నట్టుంది సి యొక్క సామర్థ్యం. 5/2 అనేటువంటిది సి యొక్క సామర్థ్యం. మరి క్వశ్చన్ ఏమన్నాడు, సి ఒక్కడే పనిని పూర్తి చేయడానికి కావాల్సిన రోజుల యొక్క సంఖ్య ఎంతో కనుగొనండి అన్నాడు. సి ఒక్కడే పనిని పూర్తి చేయడానికి కావాల్సిన రోజుల యొక్క సంఖ్య. కాబట్టి సి ఒక్కడే అడిగాడు కాబట్టి సి యొక్క సామర్థ్యం కావాలి. సి ఎఫిషియన్సీ వచ్చింది ఎంత, 5/2 వచ్చింది. ఇంత ఎఫిషియన్సీతో ఎన్ని భాగాల పని చేయాలి, 60 భాగాల పని చేయాలి. కాబట్టి 60/5/2. ఈ 2 కాస్త పైకి వెళ్తుంది అంతే కదా. 60/5/2 పని బై సామర్థ్యం చేస్తే వచ్చేది కాలం. సో 60/5/2. 5 12లో 60, 12 × 2 అంటే ఎంత అండి, 24 డేస్. దేర్ ఫోర్ సి ఒంటరిగా పని మొత్తాన్ని ఎన్ని రోజులు చేస్తారు అంటే 24 డేస్లో చేస్తారు. సో మీకు కొంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి టైం పట్టింది, బట్ ఎగ్జామ్ హాల్లో అయితే చాలా స్పీడ్గా మీరు హ్యాపీగా చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు.
ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ మోడల్. దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేసాం. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. సో మరికొన్ని డిఫరెంట్ మోడల్స్ తోటి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.